41వ వార్డును పట్టించుకొని జోనల్ 5 కమిషనర్ రాము. పొంగి పొర్లుతున్న జ్ఞానపురం ఎర్రిగెడ్డ. ప్రాణ ఆస్తి నష్టం జరిగితే పూర్తి బాధ్యత జెడ్సీదే. 41వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్. మొంత తుఫాన్ నేపథ్యంలో ముంపుకు గురవుతున్న 41వ వార్డు జ్ఞానపురాన్ని పట్టించుకోవడంలో జోనల్ కమిషనర్ 5 బి రాము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని 41వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆరోపించారు. చిన్న వర్షాలకే జ్ఞానపురం నీట మునుగుతుంది. ఎర్రిగెడ్డలో పూడికలు తొలగించడానికి అనేక మార్లు స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ జోనల్ కార్యాలయం ఇక్కడి జెడ్సీ రాముకు ఫిర్యాదులు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. గతంలో ఎర్రిగడ్డ పూడికలు తొలగించడానికి 275 సామర్థ్యం గల జేసీబీలు 3 పనిచేసేవని, ప్రస్తుతం కేవలం 75 సామర్థ్యం గల జేసీబీ ఒకటే నామమాత్రంగా పనిచేస్తుందని కోడిగుడ్ల శ్రీధర్ వెల్లడించారు. దీంతో ఎర్రగడ్డ పూడికలు అక్కడ నుండి కనీసం తొలగించడం లేదన్నారు. విపత్తుల కేంద్రం ఆల్రెడీ విభాగం చెప్తూ ఉంది. అయితే లాస్ట్ ఆగస్టులో వచ్చిన వర్షాలకి ఈ పూడికలన్నీ తీయమని మేము ఆల్రెడీ జోనల్ కమిషనర్ గారికి చెప్పాం, కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాం. కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఏదో మొక్కుబడిగా వర్షం వచ్చినప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎటువంటి వర్క్ కూడా ఇక్కడ జరగట్లేదు. గార్బేజ్ చూస్తే ఇంత పెరిగింది. ఏమనంటే ఇప్పటి వరకు మా చేతిలో ఉంది సార్. జోనల్ కమిషనర్ గారు ఉదయం శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమ గారు ఉదయాన్నే ఫోన్ చేసి, సార్ ఇది పరిస్థితి అంటే, ఇప్పటికిప్పుడు మేమేం చేయలేం మేడం, అక్కడ 75 ఉంది, దాంతో చేస్తాం మేడం. 75 ఇక్కడ సరిపోతుందండి, 300 అయినా ఇక్కడ సరిపోదు, 300 జేసీబీ అయినా ఇక్కడ సరిపోదు. లారీలు కూడా మినిమము 5 నుంచి 6 వరకు లారీలు ఉండాలి. ఎప్పుడు లోడ్ అప్పుడు తరలించాలి, ఎప్పుడు గార్బేజ్ అప్పుడు తరలించాలి. ఎందుకంటే పైన ఉన్న అన్నిటికంటే డౌన్ ఉన్న ఏరియా ఏదంటే మా జ్ఞానాపురం. ఈ జ్ఞానాపురానికి ప్రతిదీ ఎక్కడ లేని చెత్త చెదారం వాటరు అంతా కూడా ఇక్కడే కలుషితమై ఇక్కడికే వస్తుంది. ఇక్కడ దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి వర్షం ఒక ½ అన్ అవర్ ఆగకుండా వస్తేనే ఇంట్లోకి వాటర్ వచ్చింది ఉదయం. కాబట్టి మీకు జోనల్ కమిషనర్ గారు నాకేమీ తెలియదండి, ఒక అంత పెద్ద అధికారి కూడా నాకేమీ తెలీదు, అది వేరే వాళ్ళకి ఫైల్ పెట్టాం, ఈ రేపు టెండర్ అవుతుంది, టెండర్ ఆల్రెడీ కౌన్సిల్ అయ్యి దాదాపుగా 3 నెలలు గడుస్తుంది. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే, ఏమీ మాకు తెలియదండి, ఆ ఫైల్ గురించి మాకు దీని గురించి తెలియదండి అని చెప్తున్నారు. కాబట్టి ఏమైనా జరిగినా, జ్ఞానాపురం ప్రజలు ఏమైనా ఇబ్బంది పడినా, వాళ్ళకి ఏమైనా దానివల్ల ఏ సామాను కానీ ఏదైనా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగినా దాని ఫుల్ బాధ్యత మాత్రం జోనల్ కమిషనర్ గారు తీసుకోవాలి, అధికారులే తీసుకోవాలి. మెయిన్ అధికారులు నిర్లక్ష్యమే. కాబట్టి వంశీకృష్ణ గారికి ఒక రిక్వెస్ట్ సార్, మీకు ఎన్నోసార్లు దీని గురించి మీకు తెలీదు. ఎందుకంటే స్థానికంగా మేము ఇక్కడ ఉంటాం బట్టి మాకు తెలుసు, మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళని బట్టికి ఇక్కడ పరిస్థితి ఏంటో మాకు తెలుసు. మీకు తెలియకపోవచ్చు. ఇక్కడ ఎంత చిన్న వర్షానికి చిన్నపాటి వర్షానికే వాటర్ వచ్చేస్తుంది. ముందుగా అలర్ట్ చేస్తారు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వాటర్ ఎటువంటి పరిస్థితిలో రాలేదు. ఆ కానాలు కూడా క్లీన్ చేయించాం. ఎంతో చక్కగా వాటర్ ఇమీడియట్గా వెళ్ళిపోయి పోర్ట్ గేట్స్ కూడా ఇప్పుడు మేము వచ్చాక పోర్ట్ గేట్స్ కూడా లిఫ్ట్ చేశారు. 5 గేట్ల వరకు లిఫ్ట్ చేశారు బట్టి కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువైంది. రాత్రి కానీ ఇప్పుడు ఉదయం బట్టి పగల బట్టికి మనం ఏమైనా చేయగలం. నైట్ కానీ పెద్ద వర్షం పడితే పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, దాని అన్నిటికీ కూడా జోనల్ కమిషనర్ గారు మీరే బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక సామాజిక భవనం కట్టాం. ఇక్కడ ప్రజలు ఏమైనా కింద అంతస్తులో ఉన్న వాళ్ళందరూ, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ ఏమైనా వాటర్ వస్తే వాళ్ళని ఇంతకుముందు బిషప్ కళ్యాణ మండపం ఉండేది, అది కూడా ఆఫ్ చేస్తారు. ఇప్పుడు
ఒక కొత్తగా కట్టిన దాంట్లో తరలిద్దామంటే అది ఒక ప్రైవేట్ ఆయనకి ఈ దేనికి ఉపయోగించుకుంటున్నారు. నైట్ వస్తారు, ఓపెన్ చేసుకుంటారు, అందులో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు. ఆయన దగ్గర లాక్ హ్యాండ్ ఓవర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వంశీకృష్ణ గారిని అడుగుతున్నాను. మీరైనా చొరవ తీసుకొని, మేము అడిగితే మాకు ఇవ్వట్లేదు, కార్పొరేటర్ గారు అడిగితే కార్పొరేటర్ గారికి ఇవ్వట్లేదు. ఎవరు ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు దయచేసి మీరు దగ్గరుండి చొరవ తీసుకొని అది ప్రజలకు ఉపయోగపడినట్లు చేయండి. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కనీసం అందులోనైనా తలదాచుకుంటారు. ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందంటే తర్వాత బాధపడి ఏం ప్రయోజనం ఉండదని తెలియజేసుకుంటున్నారు. మరి వర్షాలు ఎప్పుడు అంటే అప్పుడు ఆగస్టు నెల కాడ నుంచి ఎంత జోరుగా వర్షాలు పడుతున్నాయో మీకు తెలుసు. ఎంత చిన్నదానికి కూడా మాకు గడ్డ వచ్చేస్తుంది. ఎందుకంటే అన్ని చోట్ల పడింది, మాది డౌన్ కాబట్టి. ఇళ్ళల్లోకి వచ్చి సామాన్లు తడిసిపోవడం, మేము అంతా తడిసిపోయి పిల్లలు కూడా భోజనం పెట్టే స్థితి కూడా మాకు ఉండట్లేదు. అంత మేము ఉన్నా సరే మాకు ఎవరు అధికారులు వచ్చి పట్టించుకోలేదు. జోనల్ కమిషనర్ గారికి రాసి పెడితే లెటర్ అది తీసుకెళ్ళి మరి ఆయన ఏం చేస్తున్నారు, చింపేస్తున్నారో మరి డస్ట్బిన్లో వేసేస్తున్నారు మాకు తెలియట్లేదు. కనీసం మాకు మరి కార్పొరేటర్ గారికి వెళ్ళి అడిగితే మేము చెప్తున్నాం అమ్మ అన్ని చేస్తున్నాం వాళ్ళు అంటున్నారు. కానీ అంత వాళ్ళు ఏం చేసినా సరే మేము వాళ్ళే పాపం గట్టిగా మాట్లాడితే ఆ సార్ వచ్చి మేడం వచ్చి మా కోసం ఎంత బాధపడతారు. ఎంత వర్షాలు వచ్చినా ఎంత వరదలు వచ్చినా గడ్డలో నుంచి వస్తున్నారు తప్ప మాకు ఇప్పుడు వచ్చి వంశీ సార్ అయితే మాకు రావడం తెలియదండి. ఆయన ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు మాకు తెలియదు. మా సమస్యలు కూడా వచ్చి అడగడం కానీ ఏటమ్మా చూడడం కానీ తెలియదు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు అయితే మాకు వచ్చేవారు, చూసేవారు, మాకు కావాల్సినవి ఏమైనా సదుపాయాలు ఉండి మాకు అందించడం అన్నీ చేసేవారు. మరి ఇతనైతే మరి రాలేదండి. మరి ఇతను కూడా మాకు గుర్తించాలి కదా. ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడే మాకు కనిపించారు, కానీ మిగతా టైంలో అయితే మాకు ఎక్కడా కూడా కనిపించలేదు. మరి మేము చూస్తే పేదవాళ్ళం ఏంటి, మేమేమి ఉన్నవాళ్ళమా, మాకు ఏదైనా వస్తే హాస్పిటల్ అంటే తిరిగి చేసి డబ్బులు ఖర్చు పెట్టడానికి. ఇలా వర్షాలు వచ్చేటప్పుడు మాకు ఎంత బాధలు పడుతున్నామో అని ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆయనకి రావట్లేదు. అందులో ఈ గడ్డ మాటికి ములిగిపోతుంది. మాది అంతా స్లమ్ ఏరియా అండి. మరి గడ్డ చెత్త అంతా కంపు వల్ల మాకు ఎన్నో రోగాలు వస్తున్నాయి. అవి మేము తీసుకెళ్ళి ఎంతకని మేము బాగు చేసుకోవడానికి మేము ఎంతకని మాకు డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా మాకు సహాయం లేదండి. మరి మీలాంటి వాళ్ళు గుర్తించాలి కదండి. ఇక్కడ పందులు కూడా వస్తున్నాయండి. ఆ పందుల వల్ల మాకు మెదడువ్యాధి జబ్బులు అవన్నీ కూడా వస్తున్నాయి. పిల్లలకు ఎంత జ్వరాలతో బాధలు పడుతున్నారండి. ఇవేమీ అధికారులకి మీరు పట్టించుకోకపోతే ఎలా అవుతుందండి. ఒకసారి వచ్చి చూడండి. జోనల్ కమిషనర్ గారు మీరు గుర్తించండి. ఏదైనా ఒక వార్డు నుంచి లెటర్ ఎందుకు ఇచ్చారనేది కూడా గుర్తించాలి కదండి. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారండి.